అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండస్ట్రియల్ పార్క్లో బిగ్ న్యూస్ ఏమంటే చంద్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అశోక్ లీలాండ్ వాళ్ళు వెరీ పాజిటివ్ టు కమ్ బ్యాక్. మీకు తెలుసు అశోక్ లీలాండ్ మీరు పోయి విజువల్స్ తీసుకోండి, కంప్లీట్ స్ట్రక్చర్ అయిపోయి కంప్లీట్ సెటప్ ఉండింది. లాస్ట్ 5 yearsలో దే వెంట్ బ్యాక్ అనమాట ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే మీకు తెలిసిందే 5 ఏళ్ళ పాలన ఎట్లా ఉండింది అనేది. ద మినిట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే అశోక్ లీలాండ్ హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్. సో పార్క్కి ఒక అందం అనమాట, ఒక పెద్ద బ్రాండ్ వస్తుంది వాపసు. ఇంకా మిగతావన్నీ టీచింగ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. మేము పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు, అన్నీ డిస్కస్ చేశాము. అన్నీ త్వరలో సార్ట్అవుట్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ని బాగా డెవలప్ చేసే దాంట్లో ఉంటామండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు మంత్రి గారు టీజీ భరత్ గారు మల్లవల్లి పారిశ్రామిక సందర్శించి ఇండస్ట్రియల్కి ఉన్న ఇష్యూలు పరిష్కరిద్దామనే ఉద్దేశంతో, అలాగే మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో విజిట్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు చెప్పారు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో ఈ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మెయిన్గా అవుతుందని నమ్మకం ఉన్నట్టు. దానికి ఎట్టి పరిశ్రమలు మంత్రి గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎట్టి పరిశ్రమలు ఈ పారిశ్రామిక కారిడార్ని నెంబర్ 1గా తీర్చారు. థ్యాంక్ యూ. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ముందుగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుస్తున్నా. ఎందుకంటే లాస్ట్ మీట్లో ఎమ్మెల్యే గారికి చెప్పి, సార్ ఇట్లా వస్తున్నా కారిడార్కి, మీరు ఓకే అంటే వస్తాను అంటే ఇమీడియట్గా పాపం అడ్జస్ట్ చేసుకొని ఆయన టైమింగ్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ సార్ కూడా NRI అంతకుముందు, ఆయన కూడా ఒక IT ఇండస్ట్రీ ఉంది, ఆయనకి అనుభవం ఉంది ఎట్లా ఏం చేయాలనేది. ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేస్కి అన్ఎడ్యుకేటెడ్కి చాలా తేడా ఉంటుంది. సో మీకు హైలీ ఎడ్యుకేటెడ్ ఒక IT సంస్థ యూఎస్లో ఉన్నారు, అట్లా ఎమ్మెల్యే మీ గణవరం ఉండడం కూడా మీరు అదృష్టంగా భావించాలండి. ఇకపోతే మన వంశీ నేను చెప్పేది ఏమంటే, వంశీ పాపము 2015లో చంద్రబాబు గారు వచ్చి, వంశీ మీరు ఇట్లా వాళ్ళంతా మన ఆంధ్రప్రదేశ్లో సొంత ఫ్యాక్టరీలు పెట్టాలా, ఇంప్రూవ్ చేయాలా అంటే US వదిలేసి ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఆషామాషి కాదండి. రియలీ గ్రేట్. అంటే గ్రేట్ జాబ్ డన్ బై వంశీ అండ్ హిస్ బ్రదర్ చైతన్య. వాళ్ళ ఫాదర్ కూడా ప్రోత్సాహంతో ఈరోజు పెట్టి ఎక్స్పాన్షన్ కూడా చేశారు. ఇక్కడ మెయిన్ ఏమంటే అండి, నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్, నాకు తెలుసు బాధలు కష్టాలు ఆ పక్క నేను చూసాను. ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు బాధల్ని ఇమీడియట్గా తీర్చగలిగితే పెట్టుబడులు అనేది ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇష్యూస్ అవి చాలా ఉంటాయి. అవతల మనం గవర్నమెంట్లో ఉండే వాళ్ళు అఫీషియల్స్కి కొంత భాగం తెలుస్తుంది, బట్ మన బాధలు కష్టాలు మేము అనుభవించుంటాం కాబట్టి ఇంకా మేము ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఈజీ టు ప్రాసెస్ థింగ్స్ ఎక్కువ శాతం వాళ్ళకి సపోర్ట్ చేసి కానీ చేస్తే వేలాది మందికి ఉపాధి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వంశీ ఆల్రెడీ ఎక్స్పాన్షన్ చేశారు, ఇంకా పెద్ద 4 kids అని చెప్పి బ్రాండింగ్ కూడా చేశారు. అంటే 4 పిల్లలు ఉన్నారనమాట వాళ్ళ అన్నకి ఈయనకి. సో అట్లా ఒక బ్రాండ్ ఇమేజ్తో బిల్డప్ చేసి టోటల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇట్లాంటి ఇండస్ట్రీస్ని కానీ మనం ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయగలిగి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము అనుకోండి, చిన్న సమస్యలు ఉంటాయండి, పెద్ద సమస్యలు ఉండేవి వాళ్ళకి. కరెక్ట్గా మనం వాళ్ళు కానీ ప్రోత్సాహం ఇచ్చి కానీ చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్కి పరిగెత్తారండి. ఎందుకంటే చంద్రబాబు గారు అనేది ఒక బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు మాట్లా వాళ్ళందరూ కష్టపడినాం అనుకోండి, ఆటోమేటిక్గా పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉంటుంది. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ పార్క్లో ఆల్రెడీ చెప్పారు ఎమ్మెల్యే గారు, దగ్గర 85 లక్షలు అంటే చాలా పెంచారు. అది కూడా రివ్యూ చేయాలా, APISCతో మాట్లాడాలి, అది కూడా నా డిపార్ట్మెంట్లో ఉంది. ఖచ్చితంగా రివ్యూ చేసి ఏ రకంగా తగ్గించో అంటే మిడిల్గానో ఏదో ఒకటి చేసి
అంటే ఇండస్ట్రీస్కి భారం ఎక్కువ అనుకోకుండా ఇక్కడ కానీ పెట్టేదానికి వచ్చినారా ముందర కంటే ఇండస్ట్రియల్స్ గ్రోత్ అయ్యేదానికి ఇక్కడ ఉండే కారిడార్లో కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ అందరూ ఉన్నారని చెప్పి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాడమని చెప్పినాను. ఇక్కడ ఒక రౌండ్ వేసి ఇక్కడ ఇండస్ట్రీస్లతో కూడా మాట్లాడి సమస్యలు తెలుసుకొని వాళ్ళ ఇష్యూస్ని ఏ రకంగా సార్ట్అవుట్ చేసే దాంట్లో ముందుకు పోతాం. కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం మాది. సో ఖచ్చితంగా వీల్ వర్క్ టోటల్ ఆంధ్రప్రదేశ్లో అన్ని ఏరియాస్లో గ్రోత్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ చేస్తాము. ఖచ్చితంగా నమ్మకం పెట్టుకోవాలా. మీరు అందరు కూడా ఒకటే నేను చెప్పేది, అందరికీ చెప్పేది, ఓవర్ నైట్ ఏది మాయాబజారు కాదండి. స్టెప్ బై స్టెప్ అవుతుంది. కొద్దిగా ఓర్పు సహనం అనేది ఉండాలా. వీ హ్యావ్ గ్రేట్ లీడర్స్, చంద్రబాబు గారు, లోకేష్ గారు, వీ హ్యావ్ గ్రేట్ లీడర్స్, విల్ డూ గుడ్ జాబ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మెయిన్ వంశీ గారికి, వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. గన్నవరం నియోజకవర్గ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, సోదరుడు అమెరికా నుంచి వచ్చి అక్కడ ఎంప్లాయీగా ఉండి ఇక్కడ ఎంప్లాయర్ అయ్యాడు. ఈ ఉద్యోగం చేసి ఇక్కడ వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇప్పటికి 1000 మంది ఉన్నారు ఈ దగ్గర. ఇలాగే భవిష్యత్తులో ఎన్ఆర్ఐలు వెనక్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం రావాల్సిన కోరుతూ, మీకు కావాల్సిన ల్యాండ్ని ఇక్కడ ఏపీఐసి ఇస్తానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి ప్రణాళికలో అమరావతి, పోలవరం రెండు ఎజెండాలు ఎలాగో గన్నవరం నియోజకవర్గంలో మొట్టమొదటి ఎజెండా మలవాలని చెప్పారు. పలు బహిరంగ సభలో ప్రతి ఎన్నికల్లో ప్రతి ఊరు వాళ్ళని చెప్పారు. దాదాపు 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే నేను శాసనసభ్యుడిగా విజయం సాధించినట్టు ఈ 5 సంవత్సరాల్లో అని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక 4-5 వేల మందికి మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. 4,000 మందికి, పరోక్షంగా ఇంకో 700 మందికి, అంతమందికి. అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఆ రీఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ మల్లవల్లి పారిశ్రామిక, నేను శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఇండస్ట్రీస్లతో 4 సమావేశాలు పెట్టారు. నిన్న కాక మొన్న హైదరాబాద్ నుంచి కూడా ఒక 23 మంది ఇక్కడ అలాట్ అయ్యి, ల్యాండ్ అలాట్ అయ్యి, వాళ్ళకి సమస్యలు ఉండి, ఒక రైతులతో చిన్న ఇబ్బందులు ఉంటే మాకు పొజిషన్ మార్చండి, వేరే సైట్ ఇస్తే మేము ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామని వచ్చి కలిసిన పరిస్థితి. అది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళా. ఇక్కడ రైతాంగ సమస్యల మీద మంత్రి గారు మొట్టమొదటిసారిగా ఆయన కర్నూలు నియోజకవర్గం కాకుండా మన నియోజకవర్గానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా మీరు అభినందనలు తెలియజేయండి. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ మన కారిడార్కి వచ్చారు. ఏపీలో బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడార్ అయ్యేది కూడా మలవల్లి. మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో మల్లవల్లి దిశ మారబోతుంది. పరిశ్రమలు 478 మంది కంపెనీలకి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయిస్తే 16.5 లక్షలకి ఇస్తే, గత వైసీపీ ప్రభుత్వం దాన్ని 85 లక్షలకు పెంచిన పరిస్థితి. మీ ఊళ్ళో మామూలు గ్రామంలో ఎకరం ఎంత ఉంది? విడిగా పొలం రేట్ ఎంత ఉంది? 40 లక్షలు ఉన్నప్పుడు 85 లక్షలు ఎవరన్నా చేస్తారో మధ్య ఉండడానికి అడుగుతున్నాం. 40 లక్షలు పక్కన పొలం అమ్ముతుంటే 85 లక్షలు దీంట్లో కొంటారా? అలాగే విచారకరమైన మొన్న ఇండస్ట్రీస్లతో సమావేశం అయినప్పుడు ఈ మోహన్ స్మింటెక్స్ వాళ్ళు అందరూ వచ్చారు. ఈయన వంశీ గారు, ఇలా సోదరుడు చైతన్య కూడా అభినందిస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా వచ్చారు మన మీటింగ్కి. ఆ రోజున కనీసం పోలీస్ పికెట్లు వేస్తారంటే నాకు ఆశ్చర్యం వేసింది. నేను డిఎస్పీ జయసూర్య గారికి ఫోన్ చేసి సాయంత్రం 6 పోలీస్ పికెట్ పెట్టిన ఇండస్ట్రియల్ ఏరియాలో కనీసం మీరు భద్రత కల్పించకపోతే ఎట్లా అని అడిగితే పెట్టిన పరిస్థితి. అలాగే ఒక పారిశ్రామికవేత్త కోవిడ్ సమయంలో మరణిస్తే ఆయనకి 2 కూతుళ్ళు, ఆవిడ వాళ్ళ 2 కూతుళ్ళు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వక 3 సంవత్సరాలు ఇబ్బంది పడే పరిస్థితి. నేను జడ్ఎం గారితో మాట్లాడితే ఆ సమస్య పరిశీలిసి రిజిస్ట్రేషన్ కూడా లాస్ట్ వీక్ చేసేసాను. థ్యాంక్ యూ ఏపీఐసి జడ్ఎం గారికి, జడ్ఎం గారికి అందరికి. మీరు దయచేసి ప్రజల అవసరాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలాగో వీటన్నిటికన్నా సమాజంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అతి కష్టమైన పని. ఎంప్లాయర్గా ఉండటం చాలా కష్టం. ఎన్ని కష్ట నష్టాలు పడినా కూడా దానికి జీతాలు ఇవ్వాలి ఎంప్లాయీస్ అందరికి.
యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తల పట్ల ఏపీఐసి కూడా సాధారణంగా మీరు తొందరగా పనిచేయాల్సిందిగా మిమ్మల్ని బతికినాడు చెబుతున్నాను. ఇంక తర్వాత ఫ్యూచర్లో గట్టిగా చెప్పాల్సి వస్తుంది మీరు చేయకపోతే, లేదా మంత్రి గారు చెప్తారు. మీరు అలా రెడ్ కార్పెట్ వేసి ఆ పనుల్ని సింగిల్ విండో ద్వారా పరిష్కరించి మల్లవెల్లిలో 475 కంపెనీల స్థానంలో కనీసం 200 కంపెనీలు రాబోయే 2-3 సంవత్సరాలు వస్తే నేను చెప్పిన 20,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. యువత వలస వెళ్ళాల్సిన అవసరం మన కాన్స్టిట్యూన్సీలో ఉండదని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అడగగానే వచ్చిన మంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు, చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. రాబోయే కాలంలో ఈ పారిశ్రామిక కారిడార్ని ఏపీలో నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో మంత్రి గారిదే ప్రముఖ పాత్ర ఉంటుంది. నా వల్ల అయిన మంచి చేస్తా ఏ ఇండస్ట్రీస్ నేరుగా కలవచ్చు. నేను 6 రివ్యూ మీటింగ్లు పెట్టాను. ఇంకెక్కువ రివ్యూలు పెట్టకూడదు, పని చేయాలి. ఇంకా మీరు అందరూ బాగా పనిచేసి యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని మిమ్మల్ని కోరుతూ వచ్చిన మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. మా ఫ్యాక్టరీ మా మల్లవల్లి ఇండస్ట్రీ ఏరియాకి వచ్చిన వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము ఇక్కడ 4 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీ స్టార్ట్ చేసాము. కొన్ని వందల మందికి మేము ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాము. ఇంకా జనరేట్ చేస్తామండి. మాకు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. మీకు గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ ఉంది. మీకు చాలా థ్యాంక్స్ అండి. మాకు వచ్చి మాకు లోపలికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.